హలో ఫ్రెండ్స్, నేను మీ ఆమని. వెల్కమ్ టు ఆమని కుకింగ్ స్టైల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి పులావ్. అదే తెలంగాణలో అయితే బగారా అన్నం అంటారు. ఈ బగారా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. 1 కప్ ఆనియన్స్, 4 గ్రీన్ చిల్లీ సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. 1 కప్ పుదీనా, 1 కప్ కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ రైస్ని నేను 3 గ్లాసెస్ వరకు తీసుకున్నాను. వాష్ చేసుకుని 1.5 అవర్ నానబెట్టుకుని తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పులావ్ చేసుకోవడానికి గిన్నె పెట్టుకోండి. 2 or 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు పులావ్ దినుసులను యాడ్ చేసుకోండి. 5-6 లవంగాలు, 2 చెక్క, బిర్యానీ ఆకు, జాపత్రి, షాజీరా, జాజికాయ, నల్ల యాలుక, యాలుకలు వీటిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. 1 కప్ ఆనియన్స్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. త్రీ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. వన్ కప్ పుదీనా, 1 కప్ కొత్తిమీర యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. నేను ఈ గ్లాస్ తోటి 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి అదే గ్లాస్ తోటి 6 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటాను. ఏ గ్లాస్తో అయితే రైస్ కొలిచి తీసుకుంటామో అదే గ్లాస్తో డబుల్ క్వాంటిటీ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడే రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మూతను పెట్టుకుని వాటర్ని బాయిలింగ్ అవనివ్వాలి. వాటర్ ఇలా బాయిలింగ్ అవుతున్నప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలి. నేను ఈ రైస్ని 1.5 అవర్ నానబెట్టి తీసుకున్నాను. నేను డైలీ ఇంట్లో యూస్ చేసే రైస్ తోటి చేస్తున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. రైస్ వేసుకున్నాక మూత పెట్టి రైస్ని ఉడికించుకోండి. 10 to 15 మినిట్స్లో రైస్ కుక్ అయిపోతుంది. ఒకసారి స్పూన్తో చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగో ఈ విధంగా ఉంటుంది. చాలా టేస్టీగా వస్తుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఫ్యూచర్లో పెట్టబోయే వీడియోస్కి ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.